తమ్ముడు పొద్దుగాల వేయండు ఇంకా రాకపాయ్. ఇంకేళ్ళ కోసం కమలా, మా తమ్ముడు కోసమే. తమ్ముడు అంటే ఎంత ప్రేమనే నీకు? చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోతే నా తమ్ముడిని అల్లారు ముద్దుగా పెంచుకున్నా నేను. ఈ తమ్ముడు ఎటు ఓడే నీ దగ్గరనే ఉంటాడు. నీ దగ్గరకే వస్తాడు. తమ్ముడు పొద్దుగాల అన్నంగా వేయలేం కదా తమ్మి, ఎటు వేయనురా? ఎటు పోలేదక్క, మన రమేష్ ఇంటికి పోయి వచ్చిన. ఆగు, మీరు ఎప్పుడు వచ్చినక్క? ఇప్పుడే వచ్చిన తమ్మి, అంతలోనే నువ్వు వచ్చినావు. మంచిగా చదువుకుంటున్నావారా? మా తమ్మునికి ఏంది బంగారం, వాడు చదువులో ఫస్ట్. తమ్ముడు బంగారమే కానీ నాకు చక్కెర ఉంటే పెట్టాక కాయ పెట్టమని ఒర్రుతుండా. సరే, దానికేం భాగ్యం. ఏవట మంచిదక్క, పోయేస్తా. మంచిది. సరే కానీ తమ్మి అన్నం తిందురా, పొద్దుగాల అన్నగా వేయడం. సరే. తమ్ముడు అదేంట్రా, ఎందుకు ఏడుస్తున్నావు? అక్క, అమ్మా నాన్న లేకుండా నన్ను ప్రేమగా చూసుకుంటాను. నీలాంటి అక్క నాకు తోడ పుట్టినందుకు ఏ జన్మ తీసుకున్నప్పుడు. తమ్ముడు గట్ల ఎందుకంటానురా? అమ్మ నాన్న లేకపోయినా నాకు నువ్వు, నీకు నేనురా. ఇంకోసారి ఆ మాట అనవుకురా. చాలక్క, ఈ జన్మకి చాలు. సరే కానీ పరీక్షల కోసం పైసలు అడిగినావు కదా తమ్ముడు? అక్క, దానికి ఇంకా డేట్ ఉంది అక్క, ఇప్పుడు అవసరం లేదు. సరే పట్టు, అన్నమైతే తిను. ఇది ఎక్కడ పోయిందో పురాణం చేద్దాం. కాలేజీ ఉంటే మోసం అవుతుందని చూద్దాం, ట్రై చేద్దాం. ఆ బంగారం చెప్పురా, ఎక్కడున్నావు? బయట ఉన్నావా? ఎంత కాలేజీ ఎందుకు రాలేదు? అవునే కమలా, ఆ లక్ష్మి పైసలు ఇచ్చిందా అనే? మన వాడకట్టు గ్రూప్లో ఉన్నదే 20 మంది, అందులో 15 మంది ఇచ్చిండ్రు, ఇంకా 5 ఇవ్వాలి. గవే లెక్కలు చూస్తున్నా. ఈసారి అన్న గ్రూప్లో పైసలు తీసుకుంటున్నాయి కమలా. నేను ఎత్తుకుంటావు అన్న వరకే ఎవరో ఒకరు తీసుకుంటారు. సరే తీయే, ఈసారి నువ్వే తీసుకుందు, నేను మాట్లాడుతుంది. అబ్బా, ఆ మాట అన్నావు చాలే. సరే కానీ మొన్ననే 20,000 తీసుకొచ్చుకున్నావు కానీ మళ్ళీ గ్రూపులో ఎందుకు ఎత్తుకుంటున్నావు? కైకిల్ పైసలా ఓడ్చినాయి, అప్పు తెచ్చిన పైసలా సాలై. ఇక గ్రూపులు ఎత్తుకునే పైసలు తమ్ముని చదువు కోసం ఫీజులు కట్టాలి. అవునే, నీకంటూ ఏ ఉంచుకోవాయే? నాకున్నది వాడొక్కడే, వాడొక్కడు బాగుపడితే నాకు అదే చాలు. అక్క, నీ కాలేజీ చేస్తా. సరే తమ్మి, మంచిగా పోయి మంచిగా రా. సరే అక్క, పోయేస్తా. అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, ఇలాంటి తమ్ముడు నాకు కూడా ఒకడు ఉంటే మంచిగా. ఎందుకే గట్లా అంటావు? నా తమ్ముడు నీ తమ్ముడు కాదా? ఎంత మంచి మాట అన్నవే. మన మాటల వాడి గ్రూప్ లెక్కలే మర్చిపోయినా.
అక్క నీళ్ళు కూడా పెట్టినాం. కింది మళ్ళీ గిత పెసరు కనబడుతుంది. గడ్డి బాగా పాడుపడ్డది. పీక పెర్రే మొలుతుంది అక్క. పెసరు కన్నా ఎక్కువ గడ్డే మొలుతుంది అలా. అయితే అనే గాని కమల మంచి కన్నా చెడే ఎక్కువ పెరిగిపోతుంది ఈ రోజుల్లో. నీకు ఈ ముచ్చట ఎరికేనాయే? ఏమైంది? గా కొండీరావు కొడుకు లేడాయే, పొలగాడు చేతికి అందించిన కొడుకు. ఆ పొలగాడు ఎవరిలోనట ఒక అమ్మాయిని ప్రేమ దోమ ప్రేమించాట. ఎక్కడ కాకుండా చేసిండు. చెప్పు తినక ఆ పోరి ప్రేమల వాడి మందు తాగి అట్టుగా కడుపు సోకం పెట్టిండు కమల. అయ్యో ఒక్కడే కొడుకు కాదు ఆమెకు, గంత పని చేసిండు ఆ ఏ పిల్లగాడు. ఆ పోరని పేరు శోభన్ గాడు. ఆ శోభన్ గాడు మా సాయిగాడు మా తమ్ముడు చదివే కాలేజే. ఇద్దరు ఒకటే క్లాస్మేట్ అట. మన సాయిగాడిని మంచిగా ఉండు అని చెప్పే ఇయ్యాల రేపు రోజులు మంచిగా లేవు. బట్టగాల్చి మీద ఎత్తుండ్రు, బదనాలు చేస్తుండ్రు. ఏహే నా తమ్ముని గురించి నాకు తెలియదా అనే? నువ్వు మంచిగా చెప్తాను. సరే కానీ పా ఆ గడ్డ దిగుదాం. ఇదేంది పొద్దు నుంచి 100 సార్లు ఫోన్ చేసిన, ఫోన్ రావట్లేదు. చట్ చట్ ఏమైంది దీనికి? ఫోన్ రావట్లేదు. ఏదో జరిగింది. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. The number you are trying to call is currently not reachable. Please try again later. ఇప్పుడే రింగ్ అయింది, అప్పుడే చిచ్చాపా. షట్ లేదా మళ్ళీ చేస్తా. ఇగో ఇంకోసారి నువ్వు నాకు ఫోన్ చెయ్యకు. మన విషయం మా ఇంట్లో తెలిసింది. మా అన్నలు ముగ్గురు నీకోసం వెతుకుతారు. మా అన్నలకు నువ్వు దొరికినావనుకో నిన్ను అక్కడికక్కడే చంపేస్తారు. నువ్వు జాగ్రత్త. నేను మా వాళ్ళు చేసిన సంబంధమే వేసుకొని వెళ్ళిపోతున్నా. ఏంది? ఏం మాట్లాడుతున్నావే? ఇన్ని రోజులు కలిసి తిరిగాం. ఏంది ఏంది నువ్వు మాట్లాడేది? అంత మాటనకే నువ్వు లేకపోతే నేను బతకలేనే. నువ్వు ఎన్ని చెప్పినా మా వాళ్ళు వినరు. నిన్ను చంపేదాకా వదిలిపెట్టరు. నేను దచ్చినా పర్వాలేదు. నాకు కావాలి ఆ మాట నాకు. నువ్వు కూడా మాట అనకు. నీకు బంగారం లాంటి హక్కు ఉన్నది. నిన్ను ప్రేమగా చూసుకుంటుంది. నువ్వు నా మీద ఆశలు వదులుకో. మీ అక్క చూసిన అమ్మాయిని వేసుకొని జీవితంలో ప్రశాంతంగా ఉండు. నాకంటే నువ్వే నాకు ఇష్టం. లేదు నాకు ఇద్దరు ఇష్టమే. The number you are trying to call is currently not reachable. అది నేను జీవితం. నాకు అవసరం లేదు. ఎవరి కోసం బతకాలి? అక్క నేను వెళ్ళిపోతున్నా. ఎవరు లేనట్టుగా
చెప్పేది చెప్పుకోవచ్చు ఇలా అన్నీ నాకే సాయనా ఓ సాయన నువ్వు లేనట్టున్నావు కదా సాయనా సాయనా సాయనకి ఏమైనట్టు మామిడి చెట్ల కింద పడిపోయి ఉన్నాడు ఏమో నాకు తెలియదు ఎంత నేర్చినా ఎత్తలేడు ఎంత బాగా చేసినారో తమ్ముడు నీ అక్క నన్ను యాదికి రాలేరా తమ్ముడు అక్క నన్ను క్షమించు నేను ఒక అమ్మాయిని ప్రేమించిన ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక నీకు చెప్పలే ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది నన్ను క్షమించక్క నేను వెళ్ళిపోతున్నా జాగ్రత్త అరే తమ్ముడు ఒక్క మాట నాకు చెప్పబోతే కదరా నేను చూసుకుంది కదా తమ్ముడు చూశారు కదా మీరు కూడా ఇలాంటి అగత్యాలకు పాల్పలకండి ఏ విషయం ఉన్నా మీరు ఇంట్లో చెప్పండి మీ కుటుంబాన్ని రక్షించుకోండి ఇట్లు మీ దేవకపల్లి సిస్టర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవకపల్లి సిస్టర్స్. మా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కపొంటి గంట ఉంటుంది, దాన్ని గట్టి కొట్టుంది.